వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే ఓటీటీ. ఇంట్రెస్టింగ్ మూవీ రికమెండేషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో మై పర్ఫెక్ట్ హస్బెండ్ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే క్వశ్చన్ బాహుబలిని ఫస్ట్ పార్ట్ చూశాక చాలా మందికి వచ్చింది. ఈ సిరీస్ చూశాక అందరికీ వచ్చే క్వశ్చన్, కట్టప్ప క్యారెక్టర్తో ఫేమస్ అయిన సత్యరాజ్ ఈ వెబ్ సిరీస్ని ఎందుకు చేశారు అని. ఆన్సర్ కూడా దొరకదు, అది వేరే విషయం. సిరీస్ ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, నాకే అనుకుంటే అది నీకు జరిగింది. భారతి అనే కాలేజ్ ప్రొఫెసర్ తన వైఫ్కి ఒక అబద్ధం చెప్తాడు, తన లైఫ్లో వేరే అమ్మాయే లేదు అని. ఒకరోజు కొడుక్కి పెళ్లి ఫిక్స్ చేసుకుని వస్తారు. ఆ తర్వాత తెలిసిద్ది ప్రొఫెసర్ తన వైఫ్తో చెప్పిన విషయాలన్నీ అబద్ధం అని. ఇదిగో, ఇదిగో, ఇతడే, ఇతడే, మన పడుచు ఎదలకెదురు పడిన ముదురు మదనుడు. 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్లో క్యారెక్టర్ డెవలప్మెంట్ నత్తకంటే నెమ్మదిగా కదిలిద్ది. ఓవర్ యాక్షన్ చేసే కాబోయే పెళ్లి కూతురు క్యారెక్టర్, నేనా ఎప్పుడు తనంత లవ్వర్ లేడు అని ఫీల్ అయ్యే కాబోయే పెళ్లి కొడుకు క్యారెక్టర్, అంతట్లో మారెను ఋతువులా పిల్లాని వల్ల. మొత్తం తనకే తెలుసు అనుకున్న హీరోయిన్ సిస్టర్ క్యారెక్టర్, నీకే పెద్ద తెలిసినట్టు. ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. భర్త విషయం తెలిసి బాధపడుతూ ఉండే భార్య క్యారెక్టర్, తిట్టేస్తాను మిమ్మల్ని. ఇంకా సత్యరాజ్ చేసిన క్యారెక్టర్ అయితే లవర్ ఆల్సో, ఫైటర్ ఆల్సో, చిలిపి ఆల్సో. రాజా తిమ్మిరి రాజా, ఓ రాతిక మక రాజా, రాజా రాజా. అన్నట్టు ఏం డిసైడ్ చేయాలో అర్థం కాక అన్ని కలిపి కలగాపులగం చేశాడు డైరెక్టర్. అప్పుడప్పుడు వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ పర్లేదు అనిపిస్తాయి, అంతే. ఇంకేం లేదు ఈ సిరీస్లో. ఎమోషనల్గా ఏ ఒక్క క్యారెక్టర్ కూడా మనకు కనెక్ట్ అవ్వదు. ప్రొసీడింగ్స్ అలా ఉంటాయి. కామెడీయా, ఎమోషనల్లా, ఫీల్ గుడ్ జానరా అని కన్ఫ్యూజన్లో పడ్డట్టున్నాడు డైరెక్టర్. ఇవేం లేకుండా సిరీస్ తీసాడు. అర్థం పర్థం కాని, లాజిక్ లేని, మ్యాజిక్ కూడా కాని ఎండ్తో ఎవర్రా మీరంతా అనే ఫీలింగ్ వచ్చింది. సిరీస్ జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.